హాయ్ హలో మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం అరటికాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ముందుగా అరటికాయలు తీసుకొని పీల్ మొత్తం తీసేసి నీట్గా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా తరుక్కొని మొత్తం బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాస్తంత నూనె వేసి ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి అరటికాయ ముక్కలు వేయాలండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. అంత ఆయిల్ అన్నిటికీ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ అన్ని ముక్కలకి బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, కాస్తంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలకంతా పసుపు ఉప్పు అంతా కలిసిపోయిందండి. ముక్కలకంతా బాగా కలుపుకున్నది. తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి పైన మూత వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎంత బాగా ఉడికిపోయిందో. తర్వాత కాస్తంత గరం మసాలా వేసుకోవాలి, కాస్తంత కారం పొడి, కాస్తంత ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. అంతా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, రుచికరమైన అరటికాయ ఫ్రై తయారైపోయిందండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు కూడా తొందరగా చేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయండి.